ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెటింగ్ టీం వాళ్ళు, కొన్ని కంపెనీస్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తారంటే, ఇప్పటి నుంచే కాదు, మా అమ్మమ్మ టైం నుంచి కూడా నడుస్తుంది ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ క్రీమ్ పెట్టుకుంటే ఫెయిర్ అయిపోతుంది. గ్లో అండ్ లవ్లీ యూ కెన్ సే నౌ. యా, ఇప్పుడు మారిపోయింది. ఎంతో పెద్ద కేసు నుంచి గ్లో అండ్ లవ్లీ అయిపోయింది. బట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది పెట్టుకుంటే బాగుంటాం. సో అది అమ్మాయిల నుంచి షిఫ్ట్ అయ్యి మెల్లిగా 2010 9 ఆ టైంలో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కి వచ్చింది. అది ఇంకా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఉందో, గ్లో అండ్ హ్యాండ్సమ్ ఉందో. దే ఆర్ మేకింగ్ ఇట్ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. నాకు ఫెయిర్ అండ్ హ్యాండ్సమే తెలుసు. సో నిజంగా ఇది పెట్టుకుంటే ఏమన్నా, ఈ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా చేంజెస్ జరుగుతాయా? ఒక కలర్ చేంజ్ అయ్యేలాగా ఉంటుందా ఈ క్రీమ్కి? స్కిన్ వైట్నింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాంట్ టు టచ్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ హియర్. ఇండియాలోనే కాదు, వెదర్ యూ టేక్ మిడిల్ ఈస్ట్, యూ టేక్ ఆఫ్రికా, అండ్ మీరు కావాలంటే కొరియా వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఈ వైటనింగ్ కోసం మనకి ఏదైతే ఈ తపన ఉంటుందో మన ఫెయిర్నెస్ కోసం, సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇది స్టార్ట్ అయింది కొన్ని సెంచరీస్ బ్యాక్. ఓకే, అండ్ అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే వైట్ ఉండాలి అనేది. వైట్ ఉంటే మనం సక్సెస్ఫుల్ అవుతామనో, లేకపోతే వైట్ ఉంటే మనకి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటే మ్యారేజ్లో అనేది. అండ్ ఇట్ ఈస్ అ ఫీలింగ్ దట్ రన్స్ ఇన్ ఎవ్రీవేర్. మనకు తెలిసినా తెలియకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, దీని గురించి అందరూ సబ్కాన్షియస్గా ఫీల్ అవుతానే ఉంటారు. వీ విల్ లుక్ గుడ్ ఓన్లీ ఇఫ్ వీఆర్ ఫెయిర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంబైబ్డ్నెస్. ఫెయిర్ అండ్ వైట్. సో ఇది మనకి అది న్యాచురల్గా మన బాడీలోకి అది ఒక జెనెటిక్ ప్యాటర్న్ లాగా ఇవాల్వ్ అయిపోయింది. ఓకే, నో వెదర్ దీస్ క్రీమ్స్ వర్క్ ఆర్ నాట్ వర్క్ అనేది ఇన్ని ఇయర్స్ వాడినా కూడా ఒక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీ లేదు రీసెర్చ్లో ఇది రియల్గా వర్క్ అయ్యింది అనేది. కానీ కొన్ని స్టడీస్ అయితే వచ్చినాయి, వీటిలో హై మర్క్యూరీ కంటెంట్ ఉంటుంది, అండ్ ఈ మర్క్యూరీ కంటెంట్ వల్ల ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇట్ వాస్ డన్ ఇన్ అ మైస్, అంటే మన ర్యాట్స్ మీద ఒక స్టడీ చేస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ని డిటెక్ట్ చేశారు ఈ మర్క్యూరీ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు. ఓకే, అండ్ ఈ స్టడీలో దే హ్యావ్ కంపేర్డ్ విత్ ద మర్క్యూరీ కంటెంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ ఫెయిర్నెస్ క్రీమ్స్, అండ్ ఇట్ ఈస్ క్వైట్ హై దెన్ వాట్ ఈస్. ఎంత ఎక్కువ ఉంది అని అంటే మన పర్మిసిబుల్ లిమిట్ అంటాం కదా, ఇంతే ఉండాలి అనేది, ఇంతే ఉండాలి, దానికన్నా 1000 times ఎక్కువ ఉంది. సో ఇవి డిటెక్ట్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ నౌ ఆ కేసు నడిచింది, వీళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చారు, మీరన్న సో అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ గురించి. సో ఆ మర్క్యూరీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది అని, దాని తర్వాత కొన్ని కంట్రీస్ దాన్ని బ్యాన్ చేసినాయి ఇంపోర్ట్. దాని తర్వాత మళ్ళీ ఈ హెచ్యుఎల్ కంపెనీ ఏదైతే ఉందో ఇట్ అగైన్ ఫాట్ బ్యాక్ అది డూప్ ప్రోడక్ట్స్ మీద చేసిన స్టడీ అని చెప్పి అలా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు. బట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, మనకు కనిపించే అన్ని ఏదైతే ఫెయిర్నెస్ క్రీమ్స్ అనో లేకపోతే ఇంకొకటి అని ప్రమోట్ చేస్తున్నారో అవి 100% సేఫ్ కాదు. ఓకే, వెదర్ దే వర్క్ ఆర్ దే డోంట్ వర్క్, whether they work or they don't work, they are not 100% safe. Okay, and second thing, మనకి ఏదైతే ఈ ఓవర్ ద కౌంటర్ చాలా క్రీమ్స్ ఉన్నాయో వాటిలో హైడ్రోక్వినోన్ అనే కాంపోనెంట్ చాలా కామన్గా వెళ్తుంది. ఈ హైడ్రోక్వినోన్ అనే ప్రోడక్ట్ సేమ్ లైక్ మర్క్యూరీ, ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నాట్ ఫర్టిలిటీ, దానికి ఫ్యూచర్లో క్యాన్సర్స్ రావచ్చు. అండ్ 3-4 months తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే ఫేషియల్ పిగ్మెంటేషన్ అంటే మనకి డార్క్నెస్ ఏదైతే ఉందో ఒక్కోసారి అది పర్మనెంట్గా ఉండిపోవచ్చు, దాన్ని ఊక్రోనోసిస్ అంటారు ఆ కండిషన్ని. ఓకే, అండ్ ఈ 2 కాంపోనెంట్స్ కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కాంపోనెంట్, స్టెరాయిడ్స్. మనకి ఓవర్ ద కౌంటర్ కనిపించే చాలా క్రీమ్స్ లైక్ మెలాలైట్ చాలా కామన్, చాలా మంది వాడేస్తారు, ట్రైగ్లో చాలా మంది వాడేస్తూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ తీసుకుని, వీటిలో స్టెరాయిడ్స్ ఉంటాయి. సో స్టెరాయిడ్స్ వాడితే ఇనీషియల్గా 2 shades లైటన్ అయిపోతారు మీరు, అది ఎడిక్షన్. ఒకసారి అది స్టార్ట్ చేస్తే ఇంకా దాని తర్వాత దాన్ని ఆపేయాలి అని అనుకుంటే స్కిన్ ఇంకా డార్క్ అయిపోతుంది, ఈ లోపల పింపుల్స్ స్టార్ట్ అవుతాయి ఎడిక్షన్ మీద, అండ్ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఫేస్ మీద. అండ్ ఇమాజిన్ స్ట్రెచ్ మార్క్స్ ఆన్ ఫేస్, హౌ ఆడ్ ఇట్ విల్ లుక్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని వాడాలి.
పాపం తెల్లగవుదామని రాసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ Yes. వస్తాయి. అందుకని ఓవర్ ద కౌంటర్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అన్నీ సేఫ్. మనకి అన్నీ మార్కెటింగ్‌లో కనిపించాయని. కదా. ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని అన్నారు. బట్ ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, హౌ మెనీ పీపుల్ టాక్ అబౌట్ దీస్ ప్రొడక్ట్స్ టు యూ? ప్రతిరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి చెప్తారు కదా! ఎన్ని న్యూ మాలిక్యూల్స్ వచ్చేసినాయి. గ్లైకాలిక్ యాసిడ్ అని, రెటినాల్ అని. బట్ రెటినాల్ సేఫా కాదా అనేది ఎంతమంది క్వెషన్ చేసి వాడుతున్నారు? 50% కేసెస్‌లో రెటినాల్ డెర్మటైటిస్ అంటే ఎలర్జీ వస్తది. వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి. అండ్ కొంతమందికి రెటినాల్ సరిగ్గా వాడటం తెలియకపోతే వాళ్ళు ఇంకా డార్క్ అవుతారు. స్కిన్ ఇంకా డ్రై అవుతది. చాలామంది గ్లైకాలిక్ యాసిడ్ వాడేస్తున్నారు. ఏహెచ్ఏ, బీహెచ్ఏ సీరమ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుతున్నారు. వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అనే థాట్ ప్రాసెస్ లేదు. ఓకే. సో మనకి ప్రమోట్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ సేఫ్ జస్ట్ బికాజ్ సంబడీ ఈస్ టెల్లింగ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ బిహైండ్ అని చెప్తున్నారు కాబట్టి అది పక్కా ప్రోడక్ట్ మంచిదే నేను వాడేయచ్చు అనుకోవటం తప్పు. ఆ ప్రోడక్ట్స్కి ఎట్ ప్రెసెంట్ లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. అంటే ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి. 10 సంవత్సరాలు ఒక 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ డౌన్ ద లైనే మనకు తెలుస్తుంది వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది. సో అందుకని టూ మెనీ ప్రోడక్ట్స్ స్కిన్ కేర్ రెజిమ్లో వాడద్దు. స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్ చాలా కాన్షియస్ డెసిషన్. మనకి రెగ్యులర్గా వాడాల్సిన ప్రోడక్ట్స్ కావు. అవి మ్యాక్స్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఒక ఇండికేషన్ కోసం. ట్యానింగ్ ఉందో, లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, లేదా పింపుల్స్ తగ్గాక నాకు స్పాట్స్ వచ్చినాయి అవి తగ్గాలి. అలా ఒక ఇండికేషన్ కోసం 3 to 4 మంత్స్ మేము ప్రిస్క్రిప్షన్ రైటింగ్ మీద ఇస్తాం. బట్ అవి రెగ్యులర్గా ఎవ్రీడే వాడుకునే ప్రోడక్ట్స్ కాదు. మరి ఆ ఇన్సెక్యూరిటీని పోవాలంటే జస్ట్ మన వాళ్ళపైన వర్క్ చేయడమేనా? ఇంకా ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఒక రోజు 2 రోజుల్లో వచ్చింది కాదు. ఇట్ హ్యాస్ సీప్డ్ ఇన్ అస్ కదా. సో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఇట్లా మాట్లాడతామో ఇది మనం దీని వల్ల ఇట్లా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన నీడ్ లేదు. వీ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ అవర్ స్కిన్ నో మ్యాటర్ ఇన్ వాట్ కలర్ ఇట్ ఈస్ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అండ్ వెన్ వీ స్టార్ట్ ట్రీటింగ్ అవర్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ని, మన కలీగ్స్ని, వాళ్ళందరినీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ స్కిన్ కలర్ ఎలా ఉంది అని కాకుండా మనం ఎప్పుడైతే వీ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ బెటర్, అప్పుడే మనకి కండిషన్స్ అనేవి స్లోగా సోషల్ లెవెల్లో ఈ కండిషనింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు మార్కెటింగ్ ఆ కంపెనీస్ అన్ని ఇంకా ఆ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మన తీసేయాల్సిందే. అట్లీస్ట్ ఇండియాలో ఆ ట్రెండ్ వచ్చింది కాబట్టే అంత కేస్ జరిగింది. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది తీసేయాలని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రెవల్యూషన్ అనేది ఇంకా వేరే కంట్రీస్లో రాలేదుగా. సో వీఆర్ అట్లీస్ట్ ఇన్ అ బెటర్ స్టేట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్.